హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ప్రీవియస్ వీడియోలో ఊరైతే వెళ్తున్నామని చెప్పి ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది మీకేం తెలుస్తుంది, నేనే చెప్పేద్దాం కదా అని చెప్పి డోక్రా పని నుండి రాంపచోడవరం అయితే వెళ్తున్నానండి. అక్కడ మీటింగ్ ఉండంటేని ఇంకెప్పుడో మార్నింగ్ బయలుదేరితే 5 hours, లిటర్లీ 5 hours 6 hours పట్టిన జర్నీ. అయితే ఇంక ఈ గోకవరం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాను రంపచోడవరం బస్ కోసం. అయితే ఇక్కడే నేను ఇంటర్మీడియట్ 2 years చదువుకున్నాను. బస్ పాస్ తీసుకొని మరి అక్కడ కాలేజ్కి వెళ్ళేదాన్ని. అప్పుడు ఎలా ఉందో బస్ స్టాండ్ సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా రంపచోడవరం వ్యూ చూసారా, వర్షం పడితే అసలు దారే కనిపించట్లేదు. ఇంక ఈ బస్సు సంగతి చెప్పక్కలనే లేదండి. ఏదో కొంచెం ఫాస్ట్ వెళ్తుందంటే ఎవరన్నా చెయ్యి ఆపారనుకోండి ఇంక మొత్తానికి స్టార్ట్ అవడమే మానేస్తుంది. పల్లి వెలుగు బస్సులతో మరి మామూలుగా ఉండదు. ఏంటోనండి ఈ బస్సులు ఎప్పుడు మారుతాయో ఏంటనేది ఏం అర్థం కావట్లేదు. ఇంకా వర్షం అయితే మామూలుగా పడట్లేదు, దంచి కొట్టింది. ఇంకా బ్యాంక్ విషయానికి వస్తే ఆ బ్యాంక్ ఏజెన్సీ వాళ్ళు అని చెప్పి తాళాలు వేసేసుకొని ఎవరిని లోపలికైతే రానివ్వట్లేదు. పని ఉన్న వాళ్ళని మాత్రమే రానిచ్చారు.